హాయ్ అండి. కవ్వించుకే ఓ ప్రేమ ఈ కథలో 3వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. కాలేజ్ సెమినార్ హాల్ బయట అనన్య నర్వస్గా తన ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని ఫోన్ స్క్రీన్ మీద టైం చూసుకుంటూ పదే పదే ప్రజెంటేషన్ స్లైడ్స్ రివైజ్ చేసుకుంటుంది. రిలాక్స్ అనన్య, మనం బాగా ప్రిపేర్ అయ్యాం. అర్జున్ వెనుక నుంచి వచ్చి చెప్పాడు. చేతిలో 2 కాఫీ కప్స్తో పాటు వచ్చాడు. ఒకటి ఆమెకు ఇచ్చాడు. బ్లాక్ కాఫీ, షుగర్ లేదు అంటూ చిన్నగా నవ్వాడు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. నువ్వు గుర్తుపెట్టుకున్నావా అది అని అడిగింది. ఆహా, అర్జున్ నవ్వుతూ చెప్పాడు. కానీ లోపల తనకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకుముందు ఎవరి చిన్న చిన్న ఇష్టాలు గుర్తుంచుకోవాలి అని అతనికి ఎప్పుడూ అనిపించలేదు. కాఫీ తాగుతూ ఇద్దరు చివరిసారి స్లైడ్స్ చెక్ చేసుకున్నారు. నువ్వు ఇంట్రో పార్ట్ చెప్పు, నేను డేటా అనాలిసిస్ పార్ట్ తీసుకుంటాను అని అనన్య ప్లాన్ చేసింది. డన్ అని అర్జున్ తలూపాడు. లోపల లెక్చరర్ మిగతా టీంలతో పాటు వీళ్ళని కూడా కూర్చోబెట్టారు. ప్రెజెంటేషన్ మొదలైంది. అర్జున్ కాన్ఫిడెంట్గా ఇంట్రో చెప్పాడు. అనన్య డేటా పాయింట్స్ క్లియర్ వివరించింది. క్లాస్మేట్స్ అందరూ శ్రద్ధగా వింటున్నారు. లెక్చరర్స్ తలూపుతూ నోట్స్ రాసుకుంటున్నారు. ప్రజెంటేషన్ ముగిశాక లెక్చరర్ చిన్నగా నవ్వి చెప్పారు, వెరీ గుడ్ వర్క్, ఇద్దరు బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద బ్యాచ్ అని అనటంతో క్లాస్ రూమ్ మొత్తం చప్పట్లు కొట్టింది. అనన్య, అర్జున్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఒక టీమ్గా వాళ్ళ మొదటి విజయం. బయటికి వచ్చాక మానస పరిగెత్తుకుంటూ వచ్చింది. అను, మీది బెస్ట్ ప్రజెంటేషన్ అంట, కంగ్రాట్స్ అని చెయ్యి చాచింది. థ్యాంక్స్ మానస, అర్జున్ కూడా బాగా చేశాడు అని అనన్య చెప్పింది. ఓహో, ఇప్పుడు అర్జున్ అని పిలుస్తున్నావా, క్యూట్గా ఉంది, కన్ను గీటుతూ అంది మానస. మానస, అనన్య సిగ్గుపడుతూ ఆమెను తోసేసింది. కానీ మానస అలా అన్న ప్రతిసారి లోపల ఆమెకు కూడా ఏదో అలచడి. లంచ్ బ్రేక్లో కాలేజీ కేఫ్లో అర్జున్, విక్రమ్ కూర్చుని ఉన్నారు. అనన్య, మానస, దివ్య మరో టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. బ్రో, ప్రజెంటేషన్లో బెస్ట్ కదా మీది, విక్రమ్ నవ్వుతూ అన్నాడు. అనన్యతో మంచి కెమిస్ట్రీ ఉంది నీకు అన్నాడు విక్రమ్. ఏం లేదు, జస్ట్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ అని అర్జున్ కొంచెం అసహనంగా చెప్పాడు. అదే సమయంలో సెంథిల్ అనే మరో క్లాస్మేట్ అనన్య టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. హే అనన్య, హే అనన్య, ప్రెజెంటేషన్ సూపర్గా ఉంది, నీ డేటా అనాలిసిస్ పార్ట్ చాలా ఇంప్రెసివ్, వచ్చే వీక్ మా టీంలో ప్రాజెక్ట్లో కూడా హెల్ప్ చేస్తావా అని అడిగాడు. ష్యూర్, ఎప్పుడైనా అడుగు అని అనన్య నవ్వుతూ చెప్పింది. తన ఫోన్ నంబర్ ఇచ్చింది సెంథిల్కి. అర్జున్ దూరం నుంచి ఇది చూశాడు. అతని ముఖం మారింది. తనకే తెలియని ఒక అసౌకర్యం, ఒక చిరాకు. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అనుకున్నాడు మనసులో. బ్రో, నీ ఫేస్ ఏంటి అలా ఉంది, విక్రమ్ గమనించి అడిగాడు. అర్జున్ దృష్టి ఎటు ఉందో చూసి నవ్వాడు. ఓహో, అర్జున్ జలస్ ఫీల్ అవుతున్నాడా, ఇది చూడాల్సిన దృశ్యమే అన్నాడు విక్రమ్. ఏం లేదు విక్రమ్, ఊరుకో, అర్జున్ కోపంగా చెప్పాడు తన కాఫీ తాగేస్తూ. నేనేమనలేదే, నువ్వే ఆ సెంథిల్ వైపు అలా తినేసేలా చూస్తున్నావు కదా అని విక్రమ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అర్జున్ ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. ఇది జస్ట్ ఫ్రెండ్షిప్, నాకు జలస్ ఎందుకు అనుకుంటూ కారిడార్లో నడుస్తుండగా అనన్య అతన్ని చూసి పిలిచింది. అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు అంత ఫాస్ట్గా అని అనన్య అడిగింది. ఏం లేదు, క్లాస్ ఉంది అని చెప్పాడు అర్జున్. అనన్య అతని టోన్ బేస్ గమనించింది. ఏమైంది, ఏదో డిస్టర్బ్ అయినట్టున్నావు అని అడిగింది. నథింగ్, ఐఎమ్ ఫైన్ అని ముభావంగా అర్జున్ చెప్పాడు. కానీ అతని కళ్ళు అబద్ధం చెప్తున్నాయి.
అనన్య కొంచెం ఆలోచించి, సరే ఏదైనా ఉంటే చెప్పు అని వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడే నిలబడి తనలో తను మదనపడ్డాడు. ఈ కొత్త భావన ఏంటో అతనికి అర్థం కావటం లేదు. సాయంత్రం లైబ్రరీలో అనన్య ఒంటరిగా కూర్చుని చదువుకుంటుండగా అర్జున్ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. సారీ, కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది అని అర్జున్ చెప్పాడు. ఇట్స్ ఓకే, ఏమైంది అని అనన్య అడిగింది పుస్తకం మూసివేసి. అర్జున్ ఒక క్షణం ఆగాడు. నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ, నిజంగా చెప్పాలంటే సెంథిల్ నీతో మాట్లాడటం నాకు నచ్చలేదు అని సూటిగా చెప్పాడు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఆమె గుండె వేగం పెరిగింది. ఏం ఫీల్ అయ్యావు అని అడిగింది. తెలియదు, కానీ నచ్చలేదు అర్జున్ నెమ్మదిగా చెప్పాడు. తన మాటలు తనకే ఆశ్చర్యం కలిగించాయి. ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దం అలుముకుంది. అనన్య తన పుస్తకంలోని పేజీలు తిప్పుతూ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగింది. సారీ, ఇది చెప్పకూడదు అనుకున్నాను, కానీ అర్జున్ మాట పూర్తి చెయ్యలేదు. ఇట్స్ ఫైన్ అర్జున్, నిజం చెప్పినందుకు థ్యాంక్స్. అనన్య చిన్నగా నవ్వింది. కానీ ఆమె మనసులో కూడా ఏదో కదలిక మొదలైంది. నేను కూడా నీతో టైం స్పెండ్ చేయటం ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పింది చివరికి ధైర్యం చేసి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో అర్థం కాని ఫీలింగ్ ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు అనిపించింది. కానీ అంతలోనే అనన్య తల దించుకుని, ఓకే ఫైన్, మనం చదువు మీద ఫోకస్ పెట్టాలి కదా అని టాపిక్ మార్చింది, తనలో పెరుగుతున్న ఫీలింగ్స్ని అణచుకుంటూ. అవును, రైట్. అర్జున్ కూడా తల ఊపి పుస్తకం తెరిచాడు. కానీ అతని మనసు అనన్య మాటల మీదే ఉంది. మర్నాడు కాలేజ్ నోటీస్ బోర్డు దగ్గర పెద్ద క్రౌడ్ గుమికూడింది. కాలేజీ డే తర్వాత శుక్రవారం అనే పోస్టర్ అంటించారు. అను, ఫ్రెషర్స్ డే వచ్చేస్తుంది, ఈసారి డాన్స్ పర్ఫార్మెన్స్కి ఎంట్రీ ఇద్దామా మానస ఉత్సాహంగా అడిగింది. నాకు అంత టైం లేదు మానస, స్కాలర్షిప్ ఇంటర్వ్యూ కూడా శుక్రవారం ఉంది అని అనన్య చెప్పింది. అదే సమయంలో అర్జున్, విక్రమ్ కూడా అదే నోటీస్ బోర్డ్ దగ్గరికి వచ్చారు. బ్రో, కాలేజ్ డే, ఈసారి మనం కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం, ఎప్పుడు నువ్వు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయవు అని విక్రమ్ చెప్పాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు అని అర్జున్ మామూలుగా చెప్పాడు. కానీ అనన్యని చూసి ఆగాడు. ఆమె కూడా ఆ పోస్టర్ చూసింది. నువ్వేదైనా పార్టిసిపేట్ చేస్తున్నావా అని అడిగాడు ఆమెను సమీపించి. లేదు, టైం లేదు నాకు అని అనన్య చెప్పింది. నువ్వు లేకపోతే నేను కూడా ఏమీ చెయ్యను అని అర్జున్ నవ్వుతూ చెప్పాడు. కానీ ఆ మాటల వెనుక ఏదో లోతైన అర్థం దాగి ఉంది. అనన్య నవ్వింది. సరే, కనీసం ఈవెంట్కి వెళ్దాం, పార్టిసిపేట్ చేయకపోయినా ఎంజాయ్ చేద్దాం అని అంటుంది అనన్య. అదే రోజు సాయంత్రం కాలేజ్ గేట్ బయట ఒక నల్లటి కారు ఆగి ఉంది. లోపల నుంచి రఘురాం కళ్ళజోడు తీసి కాలేజ్ ప్రాంగణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అతని పక్కన అతని పర్సనల్ అసిస్టెంట్ కూర్చుని ఉన్నాడు. సార్, మీరడిగిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అని అసిస్టెంట్ ఒక ఫైల్ ఇచ్చాడు. రఘురాం ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. అనన్యారెడ్డి, ఫస్ట్ ఇయర్, తండ్రి వెంకట్రెడ్డి, హార్ట్ పేషెంట్, మధ్యతరగతి కుటుంబం, దిల్సుఖ్ నగర్లో నివాసం అని రాసి ఉంది. రఘురాం ముఖంలో ఏ భావం కనిపించలేదు. కానీ అతని కళ్ళల్లో ఏదో లెక్క మొదలైంది. అతను కారు కిటికీ నుంచి కాలేజ్ గేట్ వైపు చూశాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్, అనన్య కాలేజ్ నుంచి కలిసి బయటికి వస్తున్నారు, నవ్వుతూ మాట్లాడుకుంటూ. రఘురాం కళ్ళు చిన్నగా అయ్యాయి. ఇది కేవలం ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ కాదు అనుకున్నాడు మనసులో. సార్, వెళ్దామా అని డ్రైవర్ అడిగాడు. ఆగు అని రఘురాం గంభీరంగా చెప్పాడు. తన కొడుకుని, ఆ అమ్మాయిని కొన్ని నిమిషాలు గమనించాడు. అర్జున్ నవ్వుతూ ఏదో చెప్తుంటే అనన్య నవ్వుతోంది. ఆ నవ్వులో ఒక సహజమైన బాండింగ్ కనిపిస్తుంది.
రఘురామ్కి మాత్రం అది స్పష్టంగా అర్థమైంది. వెళ్దాం, రఘురామ్ చివరికి చెప్పాడు. ఫైల్ మూసేసి పక్కన పెట్టుకున్నాడు. కార్ కదిలింది. కానీ రఘురామ్ మనసులో ఒక కొత్త ప్లాన్ మొదలైంది. తన కొడుకు జీవితంలో ఈ మధ్య తరగతి అమ్మాయి ప్రవేశించటాన్ని ఎలా ఆపాలో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అర్జున్ తన కారులో అనన్యని ఆమె ఏరియా దాకా డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. మొదటిసారి ఇలా డ్రాప్ చేయాలనిపించింది. నువ్వు నిజంగా నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను బస్సులో వెళ్ళగలను అని అనన్య చెప్పింది కొంచెం ఇబ్బందిగా. పర్వాలేదు, నేను కూడా ఇలాగే వెళ్ళాలి కదా అని అర్జున్ అబద్ధం చెప్పాడు. నిజానికి అది అతని ఏరియాకు పూర్తి వ్యతిరేక దిశలో ఉంది. కారులో ప్రయాణిస్తుండగా ఎఫ్ఎంలో ఏదో పాత మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. అనన్య కిటికీ బయటికి చూస్తూ, ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, మా అమ్మ ఎప్పుడూ వంట చేస్తూ ఇదే పాడుతుంది అని చెప్పింది. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అర్జున్ అడిగాడు, తెలుసుకోవాలి అన్న ఆతృతతో. అనన్య ఒక్క క్షణం ఆగింది. తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. తండ్రి హార్ట్ కండిషన్ గురించి, తల్లి కష్టపడుతున్న విధానం గురించి, తను ఎలా పార్ట్ టైం పనులు చేస్తూ చదువుకుంటుందో మొదటిసారి ఆమె తన పరిస్థితిని చెప్పింది అర్జున్కి. ఇంత వివరంగా ఎవరితోనైనా షేర్ చేసుకోవటం అనన్యకి అసలు ఇష్టం ఉండదు. అర్జున్ శ్రద్ధగా విన్నాడు. మధ్యలో ఏమీ మాట్లాడకుండా ఆమె మాటలు ముగిశాక, నువ్వు చాలా స్ట్రాంగ్ అనన్య, నా లైఫ్లో ఇలాంటి స్ట్రగుల్ ఏమీ లేదు, ఎప్పుడూ ఏదో వర్క్తో బిజీగా ఉంటాను. ప్రతి ఒక్కరి స్ట్రగుల్ వేరేగా ఉంటుంది, నీది కూడా ఒక రకమైన స్ట్రగలే. మీ నాన్న పెట్టే ఒత్తిడిలో బ్రతకడం కూడా సులభం కాదు అని అనన్య చెప్పింది అర్థం చేసుకున్న స్వరంతో. ఆమె ఏరియా దగ్గరికి వచ్చాక కార్ ఆపాడు అర్జున్. థ్యాంక్స్ ఫర్ ద రైడ్ అనన్య దిగుతూ నవ్వుతో చెప్పింది. అనన్య అని అర్జున్ పిలిచాడు. ఆమె తిరిగి చూసింది. ఇవాళ నాతో ఇదంతా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్, నాకు ఇలాంటి కన్వర్సేషన్ ఎవరితోనూ లేదు అని అనన్య వైపు చూశాడు. అనన్య నవ్వింది. నేను కూడా నా పరిస్థితి ఇప్పటి వరకు నా మానసుతో కూడా షేర్ చేసుకోలేదు అర్జున్, ఎందుకో తెలియదు, నీకు చెప్పాలి అనిపించింది. గుడ్ నైట్ అర్జున్ అని చెప్పి తన ఇంటి వైపు కదిలింది అనన్య. కార్ వెళ్ళిపోయాక అనన్య తన ఇంటి వైపు నడుస్తూ మనసు రిలీఫ్ ఫీల్ అయ్యింది. ఇంతకుముందు ఎవరు ఆమె స్ట్రగుల్ని ఇంతగా అర్థం చేసుకోలేదు. మరి రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రఘురామ్ తన స్టడీ రూమ్లో కూర్చుని తన అసిస్టెంట్ ఇచ్చిన ఫైల్ మళ్ళీ తెరిచాడు. అనన్య ఫోటో, ఆమె కుటుంబ వివరాలు మళ్ళీ చదివాడు. భార్య జానకి వచ్చి పక్కన కూర్చుంది. ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు అని అడిగింది జానకి. అర్జున్ ఒక అమ్మాయితో ఎక్కువ టైం గడుపుతున్నాడు కాలేజీలో, మధ్యతరగతి ఫ్యామిలీ, ఏమాత్రం మనకి తగినది కాదు అని రఘురామ్ చెప్పాడు ఫైల్ మూసేస్తూ. అర్జున్కి ఇష్టమైతే మీరేం చేయగలరు, వాడు పెద్దవాడయ్యాడు, తన నిర్ణయాలు తనవి, భార్య చెప్పింది కొంచెం సాఫ్ట్గా. నో, మన కుటుంబ ప్రతిష్టకు ఇది తగదు, ఇప్పుడే దీన్ని ఆపాలి, లేకపోతే ముందు ముందు ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది అని రఘురామ్ కఠినంగా చెప్పాడు. మీరేం చేయాలని అనుకుంటున్నారు అని భార్య జానకి ఆందోళనగా అడిగింది. ఇంకా నిర్ణయించలేదు, కానీ దీన్ని త్వరగానే ఆపాలి అని రఘురామ్ కిటికీ బయటికి చూస్తూ చెప్పాడు. అతని మనసులో అప్పటికీ ఒక కన్నింగ్ ప్లాన్ మొదలైంది. తన గదిలో అర్జున్ ఫోన్ చూసుకుంటున్నాడు. అనన్యతో మెసేజ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ కాలేజీ డే ఈవెంట్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారిద్దరు. అతని ముఖంలో ఇంతకు ముందు లేని ఒక ప్రశాంతత, ఒక సంతోషం కనిపిస్తోంది. అప్పుడు అర్జున్కి తెలియదు, తన తండ్రి ఇప్పటికే తన ప్రేమ కథని ఎలా ముగించాలో ప్లాన్ చేయటం మొదలుపెట్టాడని. శుక్రవారం ఉదయం కాలేజ్ ప్రాంగణం మొత్తం పండగ వాతావరణంలో ఉంది. రంగురంగుల బెలూన్లు, బ్యానర్లు, లైటింగ్స్తో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తోంది.
మెయిన్ స్టేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఈడి బోర్డుపై కల్చరల్ ఫెస్ట్ అని మెరిసిపోతుంది. అనన్య ఇంట్లో రెడీ అవుతూ ఉంది. ఫోన్ చూసుకుంది. అర్జున్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈరోజు చాలా ఫన్గా ఉంటుంది, నువ్వెప్పుడు వస్తావు? అనన్య వెంటనే రిప్లై ఇచ్చింది. నేను మానస దివ్యతో కలిసి 10 గంటలకు వస్తాను అని. మెసేజ్ పంపిన తర్వాత ఫోన్ పక్కన పెట్టింది. కానీ వెంటనే మళ్ళీ అద్దం ముందు నిలబడింది. పసుపు రంగు కుర్తా జుట్టుని వదులుగా వదిలేసింది. చిన్న చెవి పోగులు పెట్టుకుంది అంతే. అయినా ఈరోజు రెడీ అవ్వటానికి ఎందుకో మామూలు కంటే కాస్త ఎక్కువ సమయం పట్టింది. అది తనకే అర్థం కాలేదు. బహుశా ఈరోజు అర్జున్ తనని చూసి బాగున్నావని అనాలనిపించిందేమో. అనన్య, వంటగది వైపు నుంచి అమ్మ పిలుపు వినిపించింది. ఏంటమ్మా అంటుంది అనన్య. ఈరోజు నువ్వేదో ప్రత్యేకంగా రెడీ అవుతున్నట్టున్నావే. అనన్య ఒక్కసారిగా సిగ్గుపడింది. అబ్బే ఏం లేదమ్మా, ఈరోజు కాలేజీ ఫెస్ట్ కదా అని చెప్పి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. అమ్మ మాత్రం ఆమె వెనకే చూస్తూ చిన్నగా నవ్వుకుంది. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్లోని తన ఇంట్లో అర్జున్ కూడా రెడీ అవుతున్నాడు. బ్లాక్ టీషర్ట్ మీద డెనిమ్ జాకెట్ వేసుకున్నాడు. తనకి బాగా ఇష్టమైన స్నికర్స్ కూడా పెట్టుకున్నాడు. అద్దం ముందు నిలబడి జుట్టు సెట్ చేసుకుంటూ మరోసారి ఫోన్ చూశాడు. అనన్య రిప్లై కనిపించగానే అతని ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. అంతలో అతని తల్లి గదిలోకి వచ్చింది. ఈరోజు కాలేజ్ ఫెస్ట్ కదా బాబు, బాగా ఎంజాయ్ చేయి అంటుంది. థ్యాంక్ యూ అమ్మా అంటాడు అర్జున్. అతని ఫోన్లో అనన్య మెసేజ్ మరోసారి కనిపించింది. అది చూస్తూ అతను మళ్ళీ నవ్వుకున్నాడు. హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రఘురాం మాత్రం కొడుకుని గమనిస్తున్నాడు. అర్జున్ ముఖంలో కనిపిస్తున్న ఆ సంతోషానికి కారణమేంటో అతనికి కొంతవరకు తెలుసు. అయినా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అతని మనసులో అప్పటికే ఒక నిర్ణయం రూపుదాల్చింది. ఉదయం 10 గంటలకి అనన్య, మానస, దివ్య కాలేజ్ గ్రౌండ్కి అడుగుపెట్టారు. అక్కడ అప్పటికే పెద్ద జన సందోహం. స్టేజ్పై డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఒకవైపు ఫుడ్ స్టాల్స్, మరోవైపు ఫోటో బూత్స్. చుట్టూ మ్యూజిక్, నవ్వులు, కేకలతో కాలేజ్ మొత్తం సందడిగా మారిపోయింది. దివ్య చుట్టూ చూస్తూ వావ్, ఈసారి ఫెస్ట్ అదిరిపోయింది అంటుంది. అనన్య కూడా నవ్వుతూ తల ఊపింది. అదే సమయంలో ఫుడ్ స్టాల్ దగ్గర విక్రమ్తో మాట్లాడుతున్న అర్జున్ కళ్ళకి అనన్య కనిపించింది. ఆమెని చూడగానే అతని ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. హే, అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎంత రష్ ఉందో చూడు, అనన్య చుట్టూ చూస్తూ అంది. అందుకే ముందుగా ఫోటో బూత్కి వెళ్దాం, తర్వాత టైం దొరకకపోవచ్చు. సరే అంటూ అనన్య నవ్వింది. మానస, దివ్య, విక్రమ్ కూడా వాళ్ళతో కలిసి ఫోటో బూత్కి వెళ్ళారు. సన్ గ్లాసెస్, ఫన్నీ క్యాప్స్, నకిలీ మీసాలు, టోపీలు పెట్టుకుని రకరకాల పోజులు ఇచ్చారు. ఒక ఫోటోలో అర్జున్, అనన్య మాత్రమే ఫ్రేమ్లో ఉన్నారు. ఇద్దరు కెమెరా వైపు చూడకుండా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్నారు. ఆ ఫోటోని మానస వెంటనే గమనించింది. ఇది మాత్రం చాలా బాగుంది అని చెప్పి ఆ ఫోటోని సేవ్ చేసుకుంది. తర్వాత అనన్యకి పంపించింది. ఇది సేవ్ చేసుకో గర్ల్ అని. అనన్య ఫోటో చూసి ఏమీ చెప్పకుండా నవ్వింది. ఆ నవ్వు చూసిన మానసకి విషయం అర్థమైనట్టే అనిపించింది. మధ్యాహ్నానికి డాన్స్ కాంపిటీషన్ మొదలైంది. స్టేజ్ ముందు అందరూ కూర్చుని పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. అర్జున్, అనన్య కూడా పక్కపక్కనే కూర్చున్నారు. నీకు డాన్స్ వచ్చా అని అనన్య అడిగింది. కొంచెం వస్తుంది, కానీ స్టేజ్ మీద చేయాలంటే మాత్రం భయం అని అర్జున్ నవ్వుతూ అన్నాడు. నాకు అంతే అంటుంది అనన్య. అంతలో మ్యూజిక్ మారింది. ఒక మెలోడీ సాంగ్ రావటం మొదలైంది. చుట్టూ ఉన్న కొంతమంది జంటలు లేచి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అర్జున్ వాళ్ళ వైపు చూసి మళ్ళీ అనన్య వైపు చూశాడు. ఒక క్షణం అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అనన్యని అడిగితే అని. కానీ ఆ మాట బయటికి రాలేదు. అతను మౌనంగా నవ్వుకుని మళ్ళీ స్టేజ్ వైపు చూశాడు. సాయంత్రం 6 గంటలయ్యేసరికి ఫెస్ట్ ముగింపు దశకు చేరుకుంది. మానస, దివ్య, విక్రమ్ ఫుడ్ స్టాల్ వైపు వెళ్ళారు. అర్జున్, అనన్య మాత్రం
అక్కడే ఉన్న లాన్ చివర్లో ఉన్న ఒక ఖాళీ బెంచ్ దగ్గర కూర్చున్నారు. సాయంత్రం ఆకాశం నెమ్మదిగా రంగులు మార్చుకుంటుంది. నారింజ పింక్ రంగుల మధ్య సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొంతసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం కూడా వాళ్ళిద్దరికీ ఇబ్బందిగా అనిపించింది. ఈరోజు చాలా బాగుంది కదా అని అనన్య ఆకాశం వైపు చూస్తూ అంది. అవును అంటాడు అర్జున్. అర్జున్ కూడా ఆకాశం వైపు చూశాడు. నా జీవితంలో బెస్ట్ డేస్లో ఒకటి. అనన్య వెంటనే అర్జున్ వైపు చూసింది. నిజంగానా? నీకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే బోర్ కదా? అర్జున్ నవ్వాడు. అది నిజమే అని కాసేపు ఆగి ఆమె వైపు చూశాడు. కానీ నువ్వంటే బోర్ అనిపించదు అన్నాడు. ఆ మాట అనగానే అతనే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాడు. తన మనసులో ఉన్న మాట ఇంత సింపుల్గా బయటికి వచ్చేస్తుందని అతనికి కూడా ఊహించలేదు. అనన్య అతని వైపు చూసింది. అర్జున్, అనన్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఈసారి అతని గొంతులో సరదా లేదు, కొంచెం టెన్షన్ ఉంది. అర్జున్ కాసేపు ఆగి మాట్లాడటం మొదలుపెట్టాడు. నిన్ను కలిసిన తర్వాత నా రోజుల్లో చాలా మార్పు వచ్చింది. నీతో మాట్లాడటం, నీతో టైం స్పెండ్ చేయటం నాకు తెలియకుండానే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అనన్య మౌనంగా వింటోంది. నాకు నువ్వుంటే ఇష్టం అనన్య. అతను చిన్నగా నవ్వాడు. చాలా ఇష్టం. అనన్య ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియక అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం ఉంది, సంతోషం ఉంది, అదే సమయంలో ఒక భయం కూడా ఉంది. అర్జున్, నేను ఆమె మాట పూర్తయ్యేలోపే అర్జున్ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు టైం తీసుకో, నేను వెయిట్ చేస్తా అన్నాడు. అనన్య తలదించుకుంది. తన మనసులో ఉన్న నిజాన్ని ఇక దాచలేకపోయింది. అర్జున్, నాకు కూడా నువ్వంటే ఇష్టమే. అర్జున్ ముఖంలో వెంటనే సంతోషం కనిపించింది. కానీ అనన్య ఇంకా మాట్లాడుతూనే ఉంది. కానీ నా పరిస్థితిలో నీ ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచిస్తే నాకు భయంగా ఉంది అంటుంది అనన్య. ఆమె మాటల్లో భయం ఉంది. తనకు అతనికి మొన్న మధ్య ఉన్న ఆర్థిక సామాజిక తేడా ఆమెకు ఎప్పుడూ గుర్తుంది. అర్జున్ మాత్రం ఆమెను నమ్మకంగా చూస్తూ, నా ఫ్యామిలీ గురించి నువ్వు ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు అనన్య, ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాటల్లో అతనికి ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించింది. ఇద్దరూ కొద్దిసేపు ఒకరినొకరు చూసుకున్నారు. అస్తమిస్తున్న సూర్యుడి వెలుతురు వాళ్ళ ముఖాలపై పడుతుంది. ఆ సాయంత్రం వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఒక కొత్త పేరుని పొందింది. అది ప్రేమ. కొన్ని నిమిషాల తర్వాత విక్రమ్, మానస, దివ్య ఐస్ క్రీమ్ కప్పులతో పాటు తిరిగి వచ్చారు. ఏయ్, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగారు. కానీ అర్జున్, అనన్య ముఖాల్లో ఏదో మార్పు కనిపించటంతో వెంటనే ఆగిపోయాడు విక్రమ్. ఒక్క నిమిషం, ఏదో జరిగింది కదా? అనన్య సిగ్గుపడుతూ తలదించుకుంది. అంతే, మానసకి విషయం అర్థమైపోయింది. ఓ మై గాడ్, అందరి ముందు గట్టిగా అంది. ఇద్దరు ఒప్పుకున్నారా? మానస, కాస్త సైలెంట్గా ఉండు అని అనన్య నవ్వుతూ సిగ్గుపడింది. విక్రమ్ వెంటనే అర్జున్ భుజం మీద చెయ్యి వేశాడు. చివరికి, బ్రో, నేను ఎప్పుడో చెప్పా కదా ఈమె నీకు స్పెషల్ అని అంటాడు విక్రమ్. అందరూ నవ్వుకున్నారు. ఐస్ క్రీమ్ తింటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఫెస్ట్ చివరి క్షణాలని ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనిపించింది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అనన్య ఫోన్ ఒక్కసారిగా బజ్ అయింది. ఎవరో తెలియని అపరిచిత నెంబర్. ఆమె మెసేజ్ ఓపెన్ చేసింది. అనన్యారెడ్డి గారేనా? నేను రఘురామ్ ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు సాయంత్రం 5 గంటలకి మా ఆఫీస్కి రాగలరా? మెసేజ్ చదివిన వెంటనే అనన్య ముఖం మారిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంది. రఘురామ్ ఇండస్ట్రీస్, అది అర్జున్ నాన్న కంపెనీ. ఏమైంది అనన్య? మానస వెంటనే అడిగింది. ఏమీ లేదు, ఏదో మెసేజ్. అనన్య ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి పక్కన పెట్టింది. కానీ ఆమె చూపు మాత్రం అర్జున్ వైపే వెళ్ళింది. అతను విక్రమ్తో మాట్లాడుతూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇతనికి ఇది చెప్పాలా?
అని అనన్య మనసులో ప్రశ్న మొదలైంది. కానీ వెంటనే మరో భయం ఆ ఆలోచనని ఆపేసింది. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అనన్యకి మనసు ప్రశాంతంగా లేదు. తన గదిలో ఒంటరిగా కూర్చుని ఫోన్లో ఆ మెసేజ్ని మరోసారి ఓపెన్ చేసింది. మళ్ళీ చదివింది. రఘురామ్ గారు నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? మరో ఆలోచన వెంటనే వచ్చింది. ఆయనకి ఏదైనా తెలిసిందా? ఆమెకు సమాధానం దొరకలేదు. చివరికి మానసకి కాల్ చేసింది. మానస, నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏమైంది? మానస వెంటనే అడిగింది. రఘురామ్ గారి ఆఫీస్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. రేపు సాయంత్రం 5ంటికి వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు అని అంటుంది. మానస కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఎందుకు అని అడిగింది. అదే నాకు తెలీదు. నాకు చాలా భయంగా ఉంది మానస అంటుంది అనన్య. అలా భయపడకు. బహుశా ఏదైనా సాధారణ విషయం కావచ్చు. అర్జున్కి చెప్పావా అని అడిగింది. లేదు అంటుంది మానస. ఎందుకు చెప్పలేదు అంటుంది మానస. ఏం చెప్పాలో తెలియటం లేదు. చెప్పగానే అతను టెన్షన్ పడతాడు కదా. మానస కాసేపు ఆలోచించి, కనీసం రేపు వెళ్లే ముందైనా చెప్పు. ఏం జరిగినా అతనికి తెలియటం మంచిది అని అంటుంది. అని అనన్య మెల్లగా ఫోన్ పెట్టేసింది. మంచం మీద పడుకున్నా నిద్ర మాత్రం రావటం లేదు. ఒక్కో ప్రశ్నగా మనసులోకి వస్తూనే ఉన్నాయి. రఘురామ్ గారు నాతో ఏం మాట్లాడబోతున్నారు? ఇది ఏదైనా మంచి విషయమా? లేక ఆ ఆలోచన దగ్గరే ఆమె ఆగిపోయింది. రేపటి సమావేశం తన జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకురాబోతున్న భయం మాత్రం పోవటం లేదు. అప్పుడు ఆమెకు తెలియలేదు, మరుసటి రోజు జరిగే ఆ ఒక్క మీటింగ్ తన జీవితాన్నే కాదు, అర్జున్ జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేయబోతుంది అని. అదే రోజు రాత్రి రఘురామ్ తన స్టడీ రూమ్లో కూర్చుని మేనేజర్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రేపు ఆమెని కలువు. అతని స్వరం చాలా సీరియస్గా ఉంది. సార్, ఆమెతో ఏం మాట్లాడాలి? నా కొడుక్కి దూరంగా ఉండమని స్పష్టంగా చెప్పు అంటాడు రఘురామ్. మేనేజర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. రఘురామ్ మళ్ళీ అంటాడు, అవసరమైతే వాళ్ళ తండ్రి వ్యాపారం గురించి ప్రస్తావించు. ఆరోగ్య ఖర్చుల గురించి కూడా చెప్పు. ఆమె పరిస్థితి ఆమెకు అర్థమయ్యేలా మాట్లాడాలి అంటాడు. సార్, ఇది కొంచెం. మేనేజర్ మాట పూర్తయ్యేలోపే రఘురామ్ ఆపేశాడు. నేను చెప్పింది చెయ్యి అంటాడు రఘురామ్. అతని గొంతు మరింత కఠినంగా మారింది. ఇది నా కొడుకు భవిష్యత్తు గురించి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపు స్టడీ రూమ్లోనే నిలబడ్డాడు. తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు. అర్జున్ గదిలో లైట్ ఇంకా వెలుగుతోంది. రఘురామ్ కళ్ళల్లో క్షణం పాటు తండ్రి ప్రేమ కనిపించింది. క్షమించు అర్జున్, ఇది నీ మంచి కోసమే అని అతను తన నిర్ణయాన్ని తానే సమర్థించుకున్నాడు. అదే సమయంలో అర్జున్ తన గదిలో ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. అనన్యతో మెసేజ్ చేస్తున్నాడు. ఈరోజు జరిగిన విషయం గుర్తొచ్చినప్పుడల్లా అతని ముఖంలో నవ్వు వస్తుంది. చివరికి అతను ఒక మెసేజ్ పంపించాడు. ఈరోజు నా లైఫ్లో బెస్ట్ డే అని. కొద్దిసేపటికి అనన్య రిప్లై వచ్చింది. నాకు కూడా. ఆ చిన్న మెసేజ్ వెనుక ఆమె దాచుకున్న భయం మాత్రం అర్జున్కి ఆ క్షణం తెలియదు. తన ప్రేమ కథని ఆపడానికి తన తండ్రి ఇప్పటికే మొదటి అడుగు వేసేశాడని అతనికి తెలియదు. అనన్యకి కూడా తెలియదు. రేపు సాయంత్రం 5 గంటలకి రఘురామ్ ఆఫీస్లో జరిగే ఆ సమావేశం తర్వాత వాళ్ళిద్దరి జీవితాలు మునిపటిలా ఉండవని. ఒకవైపు ఇప్పుడే మొదలైన ప్రేమ, మరోవైపు ఆ ప్రేమను ఆపాలని నిర్ణయించుకున్న తండ్రి, మధ్యలో నిలబడిన అనన్య. రేపటి సమావేశం వాళ్ళ ప్రేమకి మొదటి పరీక్ష కాబోతుంది. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్.